వర్షపు చుక్కలు జారుతున్నాయి. బయట పూర్తిగా చీకటి. అడవి రోడ్డు. ఎక్కడా ఇల్లు లేదు. ఎక్కడా మనిషి లేడు. కాలేజీ అబ్బాయి. పేరు అరవింద్. తన ఫోన్లో నెట్టు లేదు. సిగ్నల్ పూర్తిగా పోయింది. అతను కండక్టర్ను అడిగాడు, అన్నా, ఇంకెంత టైం పడుతుంది అని. కండక్టర్ నెమ్మదిగా తల తిప్పి చూశాడు. అతని కళ్ళు విచిత్రంగా ఉన్నాయి. చివరి స్టాప్ దగ్గరికి వస్తున్నాం అన్నాడు. అరవింద్ వెనక్కి తిరిగి మిగతా ప్రయాణికులను చూశాడు. ఆ గర్భిణీ మహిళ అతనిని నేరుగా చూస్తోంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. తెల్లటి భాగం కనిపించడం లేదు. అతను ఒక్కసారిగా గబుక్కున వెనక్కి తిరిగాడు. మళ్లీ చూసేసరికి ఆమె సాధారణంగానే ఉంది. నిద్రలేమి అని తనను తాను నమ్మించుకున్నాడు. బస్ ఒక్కసారిగా బ్రేక్ వేసింది. గట్టి చప్పుడుతో ఆగిపోయింది. బయట రహదారి మధ్యలో పొగలాంటి దట్టమైన మంచు కమ్ముకొని ఉంది. డ్రైవర్ మిర్రర్లో చూస్తూ అన్నాడు, ఎవరైనా దిగాలంటే ఇప్పుడే దిగండి. ముందుకు స్టాప్ లేదు. అరవింద్ బయట చూశాడు. అక్కడ ఎలాంటి స్టాప్ లేదు. సైన్ బోర్డు లేదు. ఇల్లు లేదు. కేవలం మంచు. అప్పుడు ఆ ముసలావిడ నెమ్మదిగా లేచింది. గజ్జెల శబ్దం వినిపించింది. గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఆ ముసలామె బస్ తలుపు దగ్గరికి వెళ్ళింది. కాని తలుపు తెరవకుండానే ఆమె శరీరం మెల్లగా మసకబారడం మొదలైంది. అరవింద్ కళ్ల ముందే ఆమె శరీరం పొగలా అయిపోయి గాలిలో కలిసిపోయింది. అన్నా, ఇది ఏంటి అని గట్టిగా కేకలు వేశాడు. కండక్టర్ మాత్రం నవ్వాడు. ఆ నవ్వు చాలా భయాన్ని కల్పించే విధంగా ఉంది. మళ్లీ బస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బస్లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. అరవింద్ వెనక్కి చూశాడు. గర్భిణీ మహిళ కూర్చున్న సీటు ఖాళీగా ఉంది. ఆమె ఎప్పుడు దిగిపోయిందో తెలియదు. మధ్యవయస్కుడు కూడా కనిపించలేదు. బస్లో ఇప్పుడు అరవింద్ ఒక్కడే. డ్రైవర్, కండక్టర్ ముందే ఉన్నారు. బస్ వేగం పెరుగుతోంది. మీటర్ 100 దాటింది. బయట అడవి లేదు. రోడ్డు లేదు. బస్ గాలిలో వెళుతోంది. కింద పూర్తి చీకటి. అరవింద్ కేకలు వేస్తున్నాడు. తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. తలుపు తెరుచుకోలేదు. అప్పుడు ముందున్న మిర్రర్లో తన ప్రతిబింబం కనిపించింది. కాని అది అతను కాదు. ఆ ప్రతిబింబం ముఖం కాలిపోయినట్టు ఉంది. కళ్ళు కరిగిపోయినట్టు ఉన్నాయి. అతను వెనక్కి తిరిగాడు. డ్రైవర్ సీటు ఖాళీగా ఉంది. కండక్టర్ కూడా లేదు. స్టీరింగ్ స్వయంగా తిరుగుతోంది. బస్లో లైట్లు ఆఫ్ అయ్యాయి. పూర్తిగా చీకటి. కేవలం ఒక శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గజ్జల చప్పుళ్ళు. అవి ఇప్పుడు అతని చుట్టూ తిరుగుతున్నాయి. రూట్ 13కి స్వాగతం అని ఎవరో గుసగుసలాడారు. ఒక్కసారిగా బస్ కిందికి పడిపోతున్నట్టు అనిపించింది. అరవింద్ కళ్ళు మూసుకున్నాడు. ఉదయం 6 గంటలు. గ్రామం దగ్గర రహదారి పక్కన ఒక పాడైన బస్ నిలబడి ఉంది. పూర్తిగా కాలిపోయింది. పోలీసులు వచ్చారు. ఆ బస్ నంబర్ ప్లేట్ మీద రాసి ఉంది, రూట్ 13 అని. ఇన్స్పెక్టర్ అన్నాడు, ఇది 10 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో కాలిపోయిన బస్ కదా. అప్పుడే డ్రైవర్, కండక్టర్, 5గురు ప్రయాణికులు చనిపోయారు అని ఫైల్ మూశారు. కానీ ఒక విషయం మాత్రం ఎవరూ గమనించలేదు. కాలేజీ విద్యార్థి అరవింద్ శరీరం అక్కడ దొరకలేదు. పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది అని రాసి వదిలేశారు. కానీ నిజం అలా కాదు. 10 ఏళ్ల తర్వాత అమావాస్య రాత్రి, సమయం 12:32. ఆ ప్రమాదం జరిగిన అదే అడవి రహదారి. రాహుల్ అనే ఒక యువ జర్నలిస్ట్ బైక్ మీద అక్కడికి వచ్చాడు. అతను పారానార్మల్ ఘటనలపై వీడియోలు చేసేవాడు. రూట్ 13 గురించి విన్న వెంటనే అక్కడికి వచ్చి లైవ్ రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. హెల్మెట్కు కెమెరా అమర్చాడు. మొబైల్లో లైవ్ ప్రారంభించాడు. మిత్రులారా, ఇప్పుడు 12:32. ఇంకొన్ని నిమిషాల్లో 12:40 అవుతుంది. అదే సమయానికి బస్ కనిపిస్తుందని చెప్తున్నారు. నిజమా కాదా చూద్దాం అని చెప్పాడు. ఆ రహదారి పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. చెట్లు ఊగాయి. రోడ్డు మీద తెల్లటి పొగలా మంచు కమ్ముకుంది. బైక్ హెడ్లైట్ కాంతి ముందు 5 అడుగుల దూరం కూడా కనిపించడం లేదు. 12:39. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను కెమెరా వైపు చూస్తూ, ఇంకో నిమిషం అన్నాడు. 12:40. దూరంగా ఒక పసుపు రంగు లైట్ మసకగా కనిపించింది. ముందు అది ఒక సాధారణ వాహనం లైట్లా అనిపించింది. కానీ ఆ కాంతి దగ్గర పడే కొద్దీ ఒక పాత బస్ ఆకారం స్పష్టమైంది. ముందు బోర్డుపై తెల్లటి అక్షరాల్లో రూట్ 13 చివరి సర్వీస్ అని ఉంది. రాహుల్ కళ్ళు పెద్దవయ్యాయి. అతను బైక్ సైడ్కు తీసి ఆపాడు. బస్ అతని ముందే ఆగింది. బస్ తలుపు స్వయంగా తెరుచుకుంది.
లోపల లైట్లు డిమ్ముగా వెలుగుతున్నాయి. సీట్లు పాతవి. వాసన కాలిపోయిన లోహం, పాత దుమ్ము వాసన. డ్రైవర్ సీట్లో ఒక ముసలివాడు కూర్చున్నాడు. అతని ముఖం సగం కాలిపోయినట్టు ఉంది. కండక్టర్ టికెట్ మిషీన్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని కళ్లలో తెల్లటి భాగం లేదు. కండక్టర్ నెమ్మదిగా అన్నాడు, ఎక్కు, ఇది చివరి సర్వీస్. రాహుల్ క్షణం వెనక్కి తగ్గాడు. కాని అతని లోపల ఉన్న ఆ ఆతృత భయాన్ని మించిపోయింది. కెమెరా ఇంకా లైవ్లో ఉంది. నేనిప్పుడు బస్సులోకి ఎక్కుతున్నాను అన్నాడు. అతను అడుగు పెట్టగాని తలుపు గట్టిగా మూసుకుంది. బస్ కదలడం ప్రారంభించింది. రాహుల్ వెనక్కి చూశాడు. సీట్లలో 5 ప్రయాణికులు కూర్చున్నారు. ఒక గర్భిణీ మహిళ, ఒక మధ్యవయస్కుడు, ఒక పాతమ్మ, ఒక కాలేజీ అబ్బాయి. ఇంకొకరు తలదించుకొని కూర్చున్నారు. అతను ఆ కాలేజీ అబ్బాయిని గమనించాడు. అతని ముఖం పరిచయమున్నట్టు ఉంది. ఆ అబ్బాయి నెమ్మదిగా తల ఎత్తాడు. అది అరవింద్. అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ముఖం సగం కాలిపోయినట్టు ఉంది. రాహుల్ ఊపిరి ఆగిపోయింది. నువ్వు? అరవింద్ నెమ్మదిగా నవ్వాడు. నేనెప్పుడూ దిగలేదు. ఈ బస్ ఎక్కినవాళ్లు ఎప్పుడూ దిగరు. రాహుల్ తలుపు వైపు పరిగెట్టాడు. తలుపు తెరుచుకోలేదు. అసహజంగా పొడవుగా ఉంది. మరో ప్రయాణికుడు చేరాడు అన్నాడు నవ్వుతూ. కండక్టర్ టికెట్ చింపాడు. టికెట్పై రాసి ఉంది, గమ్యం, ముగింపు లేదు. రాహుల్ అరుస్తున్నాడు. కెమెరా నేలపై పడిపోయింది. లైవ్లో చూస్తున్న వాళ్లకి కేవలం గజ్జల చప్పుళ్ళు, అరుపులు మాత్రమే వినిపించాయి. ఆ బస్ మొత్తం మంటల్లో కాలిపోతున్నట్టు కనిపించింది. కాని ఆ మంటలు వేడినివ్వడం లేదు. కేవలం నల్లటి పొగ. అరవింద్ రాహుల్ దగ్గరికి వచ్చాడు. అతని చేయి మంచులా చల్లగా ఉంది. ప్రతి అమావాస్యకి మేము కొత్త ప్రయాణికులను తీసుకెళ్తాం. బస్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. రాహుల్ కళ్ల ముందు చీకటి కమ్ముకుంది. ఉదయం. ఆ రహదారి పక్కన రాహుల్ బైక్ పడి ఉంది. కెమెరా నేలపై ఉంది. లైవ్ వీడియో చివరి ఫ్రేమ్లో ఒక కాలిపోయిన బస్ లోపల నల్లటి నీడలు కనిపిస్తున్నాయి. రాహుల్ కనిపించలేదు. పోలీసులు అడవిలో తప్పిపోయి ఉండవచ్చు అని కేసు నమోదు చేశారు. కాని ఆ రోజునుంచి ప్రతి అమావాస్య రాత్రి 12:40కి రూట్ 13 బస్ మళ్లీ అందరికీ కనిపిస్తుంది. కొన్ని మన దెయ్యాల కథల ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలానే మరిన్ని దెయ్యాల కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను.